ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందండి? క్లచ్ వైర్ తెగిపోయినట్టుంది జానకి. ఏమైంది? చేంజ్ లేదా? ఉందండి, సరే తీసుకోండి. అదిగో ఆటోలో వెళదాం పద. బాబు, రావు గారి కళ్యాణ మండపం దగ్గరికి వస్తావా? దింపుతానండి. వెళ్ళు వెళ్ళు బాబు. బాబు. అన్నట్టు వాళ్ళు ఈ ఫంక్షన్కి మన ఇంట్లో వాళ్ళందరినీ రమ్మని పిలిచారు. సాయంత్రం అయితే బాగుండేది. శ్రీను, ఆద్య కూడా వచ్చేవాళ్ళు. మొదటి ప్రయత్నం ఫలించకపోయినా రెండో ప్రయత్నంలో మంచి ఉద్యోగం సంపాదించాళ్లే. అవునండి, ₹1,00,000 జీతం అంటే మామూలు విషయం కాదు కదా. అది జీతం కాదత్తయ్య, ఫుల్ బాటిల్ తాగి సంపాదించిన డబ్బు. కానీ ప్రతి నెల ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. ఆ 1,00,000 తీసుకొచ్చి ఆద్య చేతిలో పెట్టాడు చూడు, అప్పుడే నా దృష్టిలో ఇంకో మెట్టెక్కాడు. మామయ్య, మీ అందరికీ అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాను. కానీ ఈ టైంలో నాకు ఇది తప్ప వేరే దారి కనపడట్లేదు. నన్ను క్షమించండి. శ్రీను వాళ్ళ నాన్న వెంకట్రావు బలాదూరుగా తిరుగుతున్నా కొడుకు ఆ దారిలో వెళ్లకుండా మంచి దారిలో నడుస్తున్నాడు. వాడిని అభినందించాల్సిందే. బాబు, ఏమైంది? బాబు ఓకేనా? పర్లేదు. ఎవరో మీ వాళ్ళు తలుచుకుంటున్నట్టున్నారు బాబు. ఇక్కడే ఉన్నారు, మీరే తలుచుకుంటున్నారు నన్ను. ఏ ఊరు బాబు నీది? చాలా దూరం అండి. ఓ అలాగా. బాబు, నువ్వు కూడా వచ్చి మాతో పాటు భోంచేసి వెళ్ళు. నాకు వేరే కిరాయి ఉందండి, దింపేసి వెళ్తాను. సరే బాబు.